ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నది ఓం ఆదిత్య బాగా కనిపెట్టుకొని హౌస్లోకి వచ్చాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్స్ తిక్క కుదర్చడానికి ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్లో పెట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఆకలి ఆకలి అంటూ ఏడుస్తూ పెడబబ్బులు పెడుతున్నారు. ఇక ఆకలి వేస్తుంటే బిగ్ బాస్ హౌస్ని క్లీన్ ఏం చేస్తారు? ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా నాకు ఆకలేస్తుందంటే నాకు ఆకలేస్తుందంటూ ఒకరికొకరు మాట్లాడుకొని హౌస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయకుండా వదిలేశారు. అయితే పాపం ఓం ఆదిత్య మాత్రం మొత్తం హౌస్మేట్స్ అందరూ కూర్చొని బాతాకాని పెట్టుకున్నా తను మాత్రం తన ఇంట్లో ఎలా అయితే శుభ్రం చేసుకుంటారో ఇక్కడ కూడా ఎవరు చేస్తే మనకేంటి, చెయ్యకపోతే మనకేంటి, మనం కూడా ఇంట్లో ఒక సభ్యుడమే కదా అంటూ హౌస్ మొత్తాన్ని కూడా దగ్గరుండి తనొక్కడే క్లీన్ చేయడం నిజంగా లైవ్లో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన వయసు అందరికంటే ఎక్కువే, ప్రస్తుతం 45 సంవత్సరాలు అయినా సరే ఫుడ్ లేకపోయినా సరే ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టు మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా క్లీన్ చేయటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మిగిలిన హౌస్ మేట్స్ బాతాకాని పెట్టుకొని కూర్చున్నారు. కానీ ఓం ఆదిత్య నిజంగా రియల్ హీరో. తన ఇంటిని శుభ్రపరచుకోవాలనే ఒక థాట్ ఉంది చూడండి, నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఆయన కూడా అందరిలాగే ఫుడ్ తినలేదు. కానీ నిన్న బిగ్ బాస్ సాయంత్రం నుంచి ఫుడ్ మీరు తినచ్చు నేను చెప్పే లోపనేటప్పటికి ప్రతి ఒక్కరు తినేశారు. కానీ ఓం ఆదిత్య మాత్రం కదలకుండా అలా సోఫాలోనే కూర్చున్నాడు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు ఏం తినకపోయినా సరే హౌస్ మొత్తం క్లీన్ చేసే కెపాసిటీ ఉన్న హౌస్ మేట్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఓం ఆదిత్య అనే చెప్పాలి. మరి అయితే ఇది కనుక ఎపిసోడ్లో కనుక చూపిస్తే ఓం ఆదిత్యకి మంచి ఎపిసోడ్ పడుతుందనే చెప్పాలి. మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.